అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే సాటర్డే. మా బాబు ఏదన్నా ఒకటి స్పెషల్ చేయమని స్నాక్స్ లాగా అంటే మినపగారెలు అయితే చేస్తున్నా అండి. నేను మినపగారెలు అల్లం చట్నీ చేశాను. కాకపోతే మీకు పిండి ఎలా రుబ్బుకోవాలనే వీడియో మాత్రం మిస్ అయిందండి. మీకు మళ్ళీ కావాలి ఆ రెసిపీ అంటే మరొక వీడియో చేసేది తప్పకుండా మన ఛానల్లో పెడతాను. ఒక సైడ్ కాలేక ఇంకో సైడ్ అయితే మనము టర్న్ చేసుకోవాలి, తిప్పుకోవాలి. ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి. మనము చాలా బాగుంటాయండి గారెలు. వీటిని మనం చికెన్ పులుసులో కానీ లేదా అల్లం చట్నీ, పల్లీ చట్నీతో కూడా తినొచ్చు. అయినా ఆల్రెడీగా మన ఛానల్లో ఈ వీడియో అవుతుంది, ఒకసారి చూడండి. మీరు పర్ఫెక్ట్ కొలతలతో చెప్పాను. ఫుల్ వీడియోనే చేశానండి పానక నేను దీన్ని ఒకసారి. ఇలా రెండు వైపులో మంచి కలర్ వచ్చేవారి కాల్చుకొని తీసుకోవాలి. కొంచెం రెడ్ కలర్ రాగానే మరీ ఉన్నా కూడా మాడిపోతే కూడా అంత టేస్ట్ అయితే ఉండవు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా ఒకేసారి వేసుకోవాలని కూడా ఏం లేదండి. మంచి పిండి రుబ్బుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం వేడివేడిగా అప్పటికప్పుడు కావాల్సినప్పుడు వేసుకోవచ్చు. ఈ పిండి 2-3 డేస్ అయితే మనకు మంచిగా ఫ్రిడ్జ్లో బాగుంటుంది. ఫ్రిడ్జ్లో ఉంటుంది కూడా, విడిగా అయితే ఉంచొద్దు. ఫ్రిడ్జ్లో ఉంటేనే చాలా బాగుంటుంది. క్రిస్పీగా బాగుంటాయి. ఇప్పుడైతే మనం వేడివేడిగా ఉన్నప్పుడే తిందాము. అల్లం చట్నీతో ఎలా ఉందో. ఓకేనా, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. నేను ఇప్పుడు కొద్దిగా అల్లం చట్నీ అయితే వేస్తున్నాను. చూడండి, చాలా బాగుంటుందండి అల్లం చట్నీ కూడా. ఒకసారి దీని వీడియో కూడా మీకు అయితే ఖచ్చితంగా వీడియోలో పెడతాను ఎలా చేయాలో. పుల్లగా తీయగా చాలా బాగుంటుంది. అబ్బా, క్రిస్పీగా చాలా బాగున్నాయి. తినాలని కొద్దిగా తినాలనిపిస్తుంది, తినే కొద్ది తినాలనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే అండి, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.